ఆకలి. అభాగ్యుడి అన్నం కోసం ఆకలి. కాలేజీకి వెళ్లే అమ్మాయికి ఆకర్షణ కోసం ఆకలి. ఎదుగుతున్న కుర్రకారుకు అల్లరి కోసం ఆకలి. చీరల కోసం, నగల కోసం గృహిణుల ఆకలి. అందే జీతం కంటే అందని గీతం కోసం లంచగొండి ఆకలి. కోట్ల జనం కళ్ళుగప్పి విభేదాలు రెచ్చగొట్టి దొరకని పదవుల కోసం అమాయకుల బలి ఆకలి. భరతమాత నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని రోజు వల్లె వేసే నోటితోనే నీది కాదు నాదని తేడాలు సృష్టించే అస్థిమూల పంజరాలు, ఆర్థరావ మందిరాలు ఎన్నని చూపను. అందుకే ధాత్రి నిశ్శబ్దం కాకముందే, ఈ నాగరికత మైలుపడిన దుప్పటిలా నన్ను కప్పుకోక ముందే రా ప్రశ్నించే నా మనస్సుకు బదులుగా ఆధునిక కలి మహత్యం ఆకలి కలిగా. ఈ సృష్టిలో సకల జీవరాశులకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఆకలి. కొందరు దౌర్భాగ్యుల పాలిట ఈ ఆకలి శాపంగా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడ చూస్తున్న అమాయక పిల్లాడు రాము, పక్కన ఉన్నది వాళ్ళ అన్నయ్య కిరణ్. ఒక అనిశ్చిత సందర్భంలో ఆకలి మంటలు తాళలేక ఈ రాము ఏం చేశాడో తెలుసా? తనకి ఏమైందో, నోట్లో ఎందుకు రక్తం వచ్చిందో కిరణ్కి ఏమీ అర్థం కాలేదు. ఏం కాదులే అని ఈ విషయాన్ని చిన్నగా పక్కన పెట్టేశాడు. తను బైక్ తో గుద్దేసిన రామును శివ రోజు ఆ దారిలో వెళ్తూ పరామర్శిస్తూ ఉంటాడు. మీ నాన్న ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు, ఎవరు తీరుస్తాడు ఆ అప్పు? అమ్మా నాన్న చనిపోయారు కదా అని ఎన్ని రోజులు అడగలేదు. వారం రోజుల్లో నా అప్పు కట్టకపోతే మీ ఇల్లు తీసుకుంటానని కిరణ్ ని హెచ్చరించాడు కుదువ వ్యాపారి.
తమ అప్పు తీర్చడానికి కిరణ్ 2 నెలలు టైం అడిగినా కూడా ఆ వ్యాపారి ఇవ్వకపోగా నీకు వారం రోజులే ఎక్కువ అని మందలించి వెళ్లిపోయాడు. రాము తనకు కనిపించినప్పుడల్లా శివ ఏదో ఒకటి ఇచ్చి ఎలా ఉందని పలకరించేవాడు. ఇలా కొన్ని రోజులు సాగింది. ఇన్ని రోజులు తనకు అండగా ఉన్న అన్నయ్య కాస్త బ్లడ్ క్యాన్సర్ తో దూరం అయ్యాడు. రాముకు తగ్గిన ఒకే ఒక ఆలోచన, ఏ స్కూటర్ కింద పడితే వాళ్ళు కూడా శివలాగా ఏదో ఒకటి తెచ్చిస్తారని. ఆకలి కోసం చావును వెతుకుతున్నాడని పాపం ఆ పసివాడికి తెలియదు. పోయిన డొక్కలలో ఆకలి మంటలు రేగి హృదయంలో రగిలిన జ్వాలలలో ఉన్న కాస్త రక్తం మరుగుతూ ఉంటే కనబడని ఆ 4 మెతుకులకై మనస్సు పరుగులు పెట్టి చేరువవుతూ గుండె కన్నీరు కారుస్తూ ఉంటే నిరీక్షణ నింపిన ఆవేశంతో, ఆకలి నేర్పిన ఆక్రోశంతో, అందదేమో అన్న ఆవేదనతో నర నరాల నిత్తేజం ఉత్తేజమై ఆగ్రహ జ్వాలలతో దూకి పోరాటం ప్రారంభిస్తే మిగిలింది ఏమిటి? ఓ చావు. ఇది ఆకలి చావంటావా? హత్య చేయబడ్డాడంటావా? యుద్ధంలో మరణించాడంటావా? ఏమంటావు? మట్టి తింటూ డొక్కలు నింపే దీనావస్థ నుండి 4 మెతుకులకై పోరాడిన ఓ ధైర్యం అంటావా? పోరాటంలో గెలవలేక ఓడాడంటావా? ఇక్కడ గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? పోరాడిన అందరిపై ఆకలిదే
తుది గెలుపు. ఆ ఆకలిదే తుది గెలుపు.